తెలుగు చలనచిత్ర చరిత్రలో తొలి నవలా చిత్రం 1940 ఆగస్టు 7న విడుదలైన బారిస్టర్ పార్వతీశం. దర్శకుడు రఘుపతి సూర్యప్రకాష్. మొక్కపాటి నరసింహశాస్త్రిగారు వ్రాసిన బారిస్టర్ పార్వతీశం నవలకు వెండితెర రూపం. ప్రధాన పాత్రధారులిద్దరూ కొత్తవాళ్లే. బారిస్టర్ పార్వతీశంగా లంక సత్యంగారు, ఆయన భార్యగా జి. వరలక్ష్మిగారు నటించారు. తెలుగులో తొలి పూర్తి హాస్యరసభరిత చిత్రం కూడా బారిస్టర్ పార్వతీశమే. ఈ చిత్రం విడుదలలో జరిగిన ఒక సరికొత్త ప్రయోగం. దీనితో పాటు మరొక 2 లఘు చిత్రాలు కలిపి విడుదల కావడం. అంటే ఒకే టిక్కెట్టు మీద 3 చిత్రాలు. ఆ మిగతా 2 చిత్రాలు డిఎల్ రామచంద్రన్ దర్శకత్వంలోని బోండాం పెళ్ళి, ఆర్ఎస్ ప్రకాష్ గారి దర్శకత్వంలోనే రూపొందిన చదువుకున్న భార్య. ఈ మూడింటినీ కలిపి చదువుకున్న పెళ్ళాంతో కలిసి బారిస్టర్ పార్వతీశం జరిపించిన బోండాం పెళ్ళి అని ప్రచారం చేశారు. ఈ 3 సినిమాల ప్రయోగం విఫలయత్నమయ్యింది.